అలాగే గ్రామ పెద్దల చేతుల మీదుగా ప్రార్థన చేద్దాం. మా పరిశుద్ధుడు మనోత్తరం ఐస్తాయని పక్కన పదన కొందనాడు స్తోత్రాలు తండ్రి, ఏసయాడి కొందనాడు స్తోత్రాలు తండ్రి, సెమెక్కిస్తున్న సాధన తోడు నడిపించినందుకు కొందనాడు స్తోత్రాలు తండ్రి, ఏసయాడి బిడ్డలందరినీ వాడుకోమని తండ్రి స్తోత్రాలు తండ్రి, అప్పుడు సేవకులని వాడుకోమని తండ్రి స్తోత్రాలు తండ్రి, అప్పుడు మా అయ్యగారిని దీక్ష ఆశ్రయాన్ని కొందనాడు స్తోత్రం భావించి చెప్పినట్టు అప్పుడు ఈ పరిశుద్ధాత్మ నింపని అక్షంతండి వందనాడు బిడ్డలందరితో మాట్లాడబడి అక్షంతండి వందనాడు స్తోత్రచుకుడు ఏసయ పత్రమని శుద్ధించి పతిపై పెడుకున్నాం తండ్రి. లైట్ ఆఫ్ చేయండి, లైట్ ఆఫ్ చేయండి, లైట్ ఆఫ్ చేద్దాం. క్రిస్మస్కి గుర్తుగా వెలిగించబడుతున్న ఈ జ్యోతి అనేకుల జీవితాలలో వెలిగించబడినట్లు తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నామమున ఈ జ్యోతిని వెలిగిస్తున్నాము తండ్రి. ఆమేన్. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట రక్షకుండు దయించినాడు దారిగొల్లబోయులారా రక్షకుండు దయించినాడు దారిగొల్లబోయులారా పోయి మనని శిక్షణ ఫలముందుదాము రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. ప్రతి ఒక్కరు మీ యొక్క క్యాండిల్ పైకి పట్టుకోండి. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు దేవుడగు యెహోవా మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. बोलो कृष्ण महाराज के जय, రాజుల రాజుకు జై, రానయున్న మెస్సయ్యకు జై, క్రీస్తునేడు పుట్టెను. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రీస్తునేడు పుట్టెను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అలాగే మరి ఆ యొక్క పక్కవారి యొక్క బట్టల మీద పడకుండా ఆ యొక్క క్యాండిల్ను ఆర్పేసినా లేదంటే పక్కన పెట్టినా చేయండి. ఎవరి మీద బట్టల మీద పడనవ్వకుండా ఆర్పేసుకోండి. లైట్స్ ఆన్ చేయండి అమ్మా, లైట్లు ఆన్ చేయండి. అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోండి, దయచేసి అందరూ కూర్చోండి. ప్లీజ్ బీ సిట్. అమ్మా అందరూ కూర్చోండి దయచేసి ప్లీజ్. మన గ్రామ పెద్దలు జయరాజ్ గారు, ఎంపీపీ గారు, నాగేశ్వరరావు గారు, చిన్న గారు, అలాగే దైవజనులు, స్థానిక దేవుని సేవకులు, అలాగే ఈ చక్కటి క్రిస్మస్ కేక్ను ఈ పూట ఇక్కడ సిద్ధపరిచినటువంటి కుటుంబం పిడికెళ్ళ రాజు గారికి మరొకసారి ఈ పరిచర్య తరపున మా శుభాభివందనాలు తెలియజేస్తూ
పెద్దలందరూ చేయమని మనం చేస్తున్నాను. అయ్యా మీరు కూడా అమ్మ పాట పాడరా, ఒక పాట పాడు, మంచిది. తార వెలసింది అనింటిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తార వెలసింది అనింటిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. మందను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్దాములే. ఆ ఊరిలో భక్తులు స్తుతి గానాలు పాడాములే. మందను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్దాములే. ఆ ఊరిలో భక్తులు స్తుతి గానాలు పాడాములే. ఆ ఇమ్మానుయేలు నీవేనని నిన్ను మనసారా కొలిచాములే. ఆ యూదుల రాజు నీవేనని నిన్ను వనపరచి కొనియాడులే. తార వెలిసింది అనింగిలో ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఈ సమయంలో మన మధ్యకు వచ్చిన మరి నాయకులైన వారు ఉన్నారు కనుక మరి కొద్ది నిమిషాలు మరి వారు క్రిస్మస్ గ్రీటింగ్ అందిస్తారు. దాని తర్వాత వారికి సత్కారం ఉంది. ముందు వారు వచ్చిన గ్రీటింగ్స్ అందించి వారి కోసం అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత ఈ సమయంలో మన మధ్యన ఉన్న ఎంపీపీ గారు నాగేశ్వరరావు గారు మరి వారి క్రిస్మస్ గ్రీటింగ్ తెలియజేస్తారు. అందరూ శ్రద్ధగా వినండి. ఇక్కడ వచ్చిన అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ. క్రిస్మస్ పండగ మాత్రం చాలా బాగా అనిపించింది. ఇలాగ నేను ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాను ఇక్కడికి మందిరానికి. అందుకని మళ్ళీ ఈ పట్టు కూడా అలాగ వచ్చాను.
మందిరం మీద నమ్మకం అంటే నాకు చాలా ఉంది. నేను ఎంపీటీసీకి నామినేషన్ వేసినప్పుడు కూడా నేను ఇక్కడికి వచ్చాను. మన చర్చి గాడికి వస్తే మందిరం గాడికి మన ప్రార్థన చేశారు. ఆ నమ్మకం నాకు ఉండి మరీ రావాలనేసి మళ్ళీ తప్పకుండా తణుకు నుంచి నేను ఇక్కడికి వచ్చాను. మళ్ళీ నేను అది ఈ నమ్మకం మాత్రం నాకు ఉంది. అప్పుడు ఎంపీటీసీకి నా బుద్ధికి నా నమ్మకం కుదిరే ఇక్కడికి వచ్చాను నేను. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. అందరూ చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. భయపడుతూ అయినా ఏమండి బాగా మాట్లాడారు. మరి వారికి మన యొక్క సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మన మధ్యన ఉన్న జయరాజు గారికి కూడా. అందరికీ శుభాకాంక్షలు, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సంవత్సరం పాటు దేవుడు ఎల్లవేళ మిమ్మల్ని అందరినీ కాపాడని ప్రార్థించుతున్నాం. అందరు చప్పట్లు కొడదాం. తాతయ్య గారికి కూడా చప్పట్లు కొడదాం. అలాగే చిన్న గారు కూడా మన మధ్యలో ఉన్నారు. వారు కూడా ఒక మాట మాట్లాడతారు. అందరికీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఇక్కడ అందరూ మతాలకే అతీతంగా అందరూ వచ్చి ఇక్కడ ఈ ప్రోగ్రాన్ని మంచిగా జరిపించడానికి అందరికీ మరీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మరి వచ్చిన నాయకులకు, మరి గ్రామ నాయకులకు మా యొక్క సంఘపక్షంగా మరి ఒకసారి వందనాలు తెలియజేస్తున్నామండి. ఈ సమయంలో చిన్న సత్కారం, మరి ఈరోజు వర్తమానికులుగా వచ్చిన మరి అయ్యగారికి కొంచెం పక్కన పెడతారు ఇది. అలాగే వచ్చిన నాయకులకు చిన్న సత్కారం ఉంది. మీరు కూడా అందుబాటులో రండి. మా యొక్క కుటుంబ పక్షంగా మరి అయ్యగారికి చిన్న సత్కారం. చిన్న సత్కారం. మరి వచ్చిన దైవజనులను అలాగే నాయకులను గౌరవించవలసిన బాధ్యత మనపై ఉంది కనుక అన్నా నుంచండి మీరు కూడా. అలాగే యూత్ వారు కూడా వచ్చారు. రండి సంఘ పెద్దలు. చప్పట్లు కొట్టండి గట్టిగా. పద్మిని కూడా రావాలి. మన ఎంపీపీ గారు అన్న పద్మిని, అలాగే విజయ్ కూడా రావాలి. పద్మిని అండ్ విజయ్ యూత్, అలాగే కరుణ మీరు కూడా రావాలి.
జయరాజు గారు రావాలి. అలాగే చిన్న గారు కూడా ముందుకు రావాలి. మరియమ్మ గారు రండి రండి. పత్ని విజయ్ ఒకరు ఉన్నారండి, మా సంఘ పెద్ద, మా సంఘ కాపరి, మా పాస్టమ్మ గారు కూడా రావాలి, విజయ్ కుమార్ గారు కూడా రావాలండి. సంఘమైన వాళ్ళు పెద్దవాళ్ళు, గురుబాబు గారు రావాలి. సంఘ పెద్దలు ఆడవాళ్ళండి, కుమారి గారు, రావాలండి, త్వరగా రావాలి. చప్పట్లు కొట్టండి అందరూ. ఈ సమయంలో ఈ యొక్క మరి క్రిస్మస్ ఆరాధన నిమిత్తము మరి ప్రేమపూర్వక కానుకలు ఎత్తబడతాయి. కానుకలు ఎత్తబడతాయి. దానికోసం ఎవరైనా ప్రత్యేకమైన పాట పాడాలనుకున్న వాళ్ళు ముందుకు వచ్చినట్లయితే కానుకలు కవర్లు వాళ్ళకి ఇచ్చినట్లయితే కానుకలు పెడతారు. మన మధ్యలో ఉన్న సంపత్, భీమవరం నుంచి వచ్చిన సంపత్ అన్న ఒక పాట పాడతారు. పాట పాడుచుండగా కానుకలు ఎత్తబడతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అందరికి వచ్చిన పాట యేసు రాజు 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 త్వరగా వచ్చి చూడండి పాట పాడు.
యేసురాజు రాజులు రాజై త్వరగా వచ్చుచుండే త్వరగా వచ్చుచుండే హోసన్నా జయమే హోసన్నా జయం మనదే హోసన్నా జయం మనదే అందరూ చప్పట్లు కొట్టు రాత్రి సమయంలో ఈ గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు దేవుడు మనకు ప్రేమించాడు, వాతావరణం మనకు విడుదలిచ్చాడు. హల్లెలూయా. యేసురాజు రాజుల రాజు త్వరగా వచ్చుచుండే యేసురాజు రాజుల రాజు త్వరగా వచ్చుచుండే త్వరగా వచ్చుచుండే త్వరగా వచ్చుచుండే హోసన్నా జయమే హోసన్నా జయమే హోసన్నా జయమనదే హోసన్నా జయమనదే హోసన్నా జయమనదే హోసన్నా జయమనదే యేసురాజు రాజు రాజై త్వరగా వచ్చుచుండే యేసురాజు రాజు రాజై త్వరగా వచ్చుచుండే. చప్పట్లు. యోధాను ఎదురైనా ఎగ సంగ్రాము కొల్లినా యోధాను ఎదురైనా ఎగ సంగ్రాము కొల్లినా భయము లేదు జయము మనదే భయము లేదు జయము మనదే విజయ గీతము పాడుదము విజయ గీతము పాడుదము హోసన్నా జయమే హోసన్నా జయమే హోసన్నా జయమనదే హోసన్నా జయమనదే హోసన్నా జయమనదే హోసన్నా జయమనదే యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే పదం యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. ఆమేన్. గ్లోరీ. శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా యేసు గాయము స్వస్థపరచును యేసు గాయము స్వస్థపరచును రక్తమేలా క్షణమిచ్చును రక్తమేలా క్షణమిచ్చును హోసన్నా జయమే హోసన్నా జయమే హోసన్నా జయమనదే హోసన్నా జయమనదే హోసన్నా జయమనదే హోసన్నా జయమనదే యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే యేసురాజు రాజుల రాజై
అందరూ రెండు చేతులు పెట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలనాడు జ్ఞానులైన వారు యేసుక్రీస్తు ప్రభు వారిని చూడడానికి వచ్చి వారు బంగారమును సాంబ్రాణిని బోళమును అర్పించిన వారై ఉన్నారు. ఈనాడు ఆయనను చూడడానికి ఆయనను గూర్చిన సువార్తమానము వినడానికి వచ్చిన మీరు కూడా మీ యొక్క విలువైన కానుకలను అర్పించిన వారై ఉన్నారు. ఈ యొక్క కానుకల నిమిత్తము మరి మన మధ్యలో ఉన్న సాల్మాన్ రాజు గారు చిన్న ప్రార్థన చేస్తారు కానుకల నిమిత్తము. దాని తర్వాత మా యొక్క సంఘంలో కొన్ని గేమ్స్ కండక్ట్ చేశాము, అలాగే బైబిల్ క్విజు, ఖండిత వాక్యాలు, మరి పెద్దల సమక్షంలో వారికి గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత వాక్య పరిచర్య జరుగుతుంది. ఎవరు వెళ్ళిపోవద్దు, అమూల్యమైన వర్తమానము అందించడానికి మన మధ్య దైవదాసులు ఉన్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా వెళ్ళిపోకుండా ఈ యొక్క వర్తమానమును విని దేవుడిచ్చు ఆశీర్వాదమును పొందుకోవాల్సిందిగా ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నా. చిన్న ప్రార్థన చేస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవకాశం ఇచ్చిన సామ్యుల్ రాజు గారికి, రీనా రేచల్ గారికి, విజయమ్మ గారికి ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్న ప్రియులారా. మరి ఇక్కడికి వచ్చిన చిన్నలు, పెద్దలు, యవ్వనులు, వృద్ధులు ప్రతి ఒక్కరు కూడా ధారాళంగా మీ ప్రేమపూర్వక కానుకలు అర్పించి ప్రార్థన చేద్దాం. దేవుని స్తోత్రం 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 సకల ఆశీర్వాదాలకు కానుభూతులు ప్రియపరులకు తండ్రి మీ బంగారు పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తోత్రాలు. అలనాడు 2000-4000 సంవత్సరాల క్రితము ప్రభువనైనా మిమ్మల్ని చూడడానికి తూర్పు దేశపు జానులు ప్రభువనైనా బంగారము సాంబ్రాణి బోలమును ప్రభు మీ కానుకలుగా తెచ్చి మీ పాదాల దగ్గర సాగలపడి నమస్కారం చేసి అర్పించిన బట్టి వందనాలు స్తోత్రాలు. ఈ రోజున కూడా బిడ్డలో అనేక మంది తెలిసిన వారు తెలియని వారు అనేక మంది బిడ్డలు ఈ స్థలానికి వచ్చి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో విరాళమంగా నా తండ్రి ఇచ్చిన కానుకలను బట్టి మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన ఇదిగో ఇచ్చిన వారిని ప్రతి వారిని తండ్రి 30 దంతలు 60 దంతలు 100 ప్రతి ఒక్కరిని ప్రభు బహుగా దీవించి వాళ్ళు చేస్తున్న ఉద్యోగంలో చేస్తున్న పనిపాట్లలో ఇంకా చేస్తున్న నా తండ్రి ప్రతి విషయంలో కూడా మీరు తోడుగా ఉండి ప్రభు నేను బలపరిచి ఇంకా నువ్వు సంఘాన్ని ప్రేమించి అనేక మంది ప్రభు రక్షణలోకి వచ్చి ప్రభు రక్షణ ఆ భాగ్యాన్ని అనుభవించి ప్రభు నేను ప్రతి ఒక్కరు రక్షణ పొంది ప్రభు నేను మళ్ళీ వచ్చే సంవత్సరం ప్రభు 100 ప్రతి కుటుంబాన్ని మీరు బహుగా దీవించి ఆస్వాదించి ఇచ్చిన కానుకలు బట్టి ప్రభువనైనా ఈ కొద్ది ప్రార్థన మీ పాస్తాన్ని చేర్చుకుని మీరే మహిమ గంత ప్రభావాలు పొందుకుంటారని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో మిక్కిలి వినయముతో బ్రతిమలాడి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థించిన సాల్మన్ రాజు గారికి వందనాలు. మరి ఈ సమయంలో పాస్టర్ గారు వచ్చినట్లయితే వారి పేర్లు చదువుతారు. త్వరగా మరి వచ్చినట్లయితే చివరి నుంచి చదువుతారు. ముందు చిన్న కింద నుంచి మొదటిగా దేవుని వాక్యం బైబిల్ క్విజ్ కండక్ట్ చేసామండి. బైబిల్ క్విజ్లో కుమారాంటి గారు ఫస్ట్ వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అన్న మీ చేతుల మీదుగా కుమారాంటి గారు పైకి రావాలండి. అందరు చప్పట్లు కొడదాం. రెండవదిగా కంఠస్థ వాక్యాలు మరి ఎవరు ఎన్ని వచనాలు చెప్తారనేది కండక్ట్ చేసినప్పుడు ఎక్కువగా మొదటి ప్రైజ్ మహి గారు, రెండోది మంగమ్మ ఆంటీ గారు మరి కంఠస్థ వాక్యం 91 కీర్తన ఏ తప్పు లేకుండా చెప్పారు. వారిద్దరు కూడా వచ్చి బహుమతులు తీసుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. అందరూ చప్పట్లు కొడదామండి. నెక్స్ట్ బాల్ గేమ్ కండక్ట్ చేసామండి. పేర్లు పిలిచిన వారు త్వరగా అందుబాటులో ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. ధైర్యం అన్నయ్య గారు, తమ్ముడు రూపేష్
ఫాస్ట్గా రావాలి. ఈ ప్రైజులు జయరత్ తాతయ్య గారు ఇస్తారు. అందరు చప్పలు కొడదామండి. చైర్ గేమ్లో మళ్ళీ తమ్ముడు రూపేష్, రెండవదిగా లావణ్య, మూడవదిగా సుబ్బక్క గారు గెలిచారు. రావాలండి త్వర త్వరగా పేర్లు పిలిచిన వారు. లావణ్య, సుబ్బక్క గారు. మీరు కూడా రండి. అందరు చప్పలు కొడదామండి. థ్రెడ్ విత్ నీడిల్లో ఫస్ట్ మహి గారు, రెండవదిగా నాగచెల్లి. కప్స్ గేమ్ ఆడారండి టైంలో. ఫస్ట్ మహి గారు, రెండోది నాగా. అందరూ చప్పట్లు కొడదాం. పార్టిసిపేట్ గిఫ్ట్స్ ఉన్నాయండి, అవి కూడా ఇచ్చేయడమే జరుగుతుంది. ఏంటి ఎందుకండి అన్నిసార్లు చెప్పించుకున్నా? చప్పలు కొట్టండి గట్టిగా, గట్టిగా చప్పట్లు కొట్టండి. కప్స్ గేమ్ మహి నాగా. కప్స్ గేమ్ చప్పట్లు కొట్టండి. మరి ఈ సమయంలో కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాను, వాక్యం విని వెళ్తాను. మరి ఈ సమయంలో మరి అమూల్యమైన సమయానికి మనం వచ్చి ఉన్నాము. ఈరోజు మనకి ముఖ్య వర్తమానికులుగా అసలు ఈ యొక్క నెల ప్రారంభమైనప్పటి నుంచి ఉదయము సాయంత్రము కనీసము తీరిక లేకుండా ఇప్పుడు కూడా ఆయన డైరెక్ట్ విజయవాడ నుంచి వచ్చారు. రాత్రికాల సమయంలో పెడనలో, మచిలీపట్నం దగ్గర ఉన్న పెడనలో వాక్యపరి చేశారు. దాని తర్వాత ఉదయంలో విజయవాడలో, అలాగే అక్కడి నుంచి ఇప్పుడు డైరెక్ట్గా మన మధ్యకు వచ్చి ఉన్నారు. ఎంత తీరిక లేకపోయినా సరే అసలు ఈరోజు వారి యొక్క మందిరంలో క్రిస్మస్ జరగాలి. కానీ నేను అడగగానే, తమ్ముడు నువ్వు అడిగావు కనుక నా యొక్క క్రిస్మస్ నేను వేరే డేట్కి మార్చుకుంటాను, నీకోసము మీ మందిరానికి వస్తారని మాటిచ్చారు. ఆయన షెడ్యూల్ చూస్తే అసలు నేను ఈ 6 రోజులు ఈడూరు అర్థమూరు తిరిగాను. ఈ 6 రోజులకే నేను చాలా అలసిపోయాను. మరి వారికి ఎలా ఎంత మరి ఆ వయసులో కూడా, అంటే ఇప్పుడు నాలో ఆయన ఇంకా రెట్టింపు వయసే ఉంటుంది కదా, మళ్ళీ ఆయన బాధపడతారు.
ఏమండి, మరి ఎలాగను ప్రయాణం చేస్తున్నారో తెలీదు, కానీ దేవుడు వారికి ఎంత కాపుదలనిచ్చి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి వెళ్ళిన ప్రతి స్థలములో బహుబలంగా వాడబడుచున్నారు. మరి వారిని సాధారణంగా మరి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయాన్ని వారికి అనుగ్రహిస్తూ పట్టుకోండి. ఓకే, అందరూ కాసేపు మౌనంగా ఉంటే ప్రభువుని కూర్చున్నటువంటి కొన్ని మంచి మాటలు క్లుప్తంగా మీతో మాట్లాడి నేను తిరిగి మరలా మా ఊరు వెళ్ళిపోతాను. మీ ఊర్లో ఉండమంటారా? వెరీ గుడ్. దేవునికి ఒక మారు చేతులెత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. అందరూ చెప్పాలి, అందరూ చెప్పాలి, ప్రతి ఒక్కరు. రైట్, చాలా సంతోషం. మరి రాత్రి ఎవరు మాట్లాడకండి, కాసేపు అమ్మ మాట్లాడకండి, అమ్మ మాట్లాడకండి రా, కొంచెం మాట్లాడకండి, ఒక అరగంట మీరు మాట్లాడకూడదు ప్లీజ్. ఎందుకంటే ఇప్పటి వరకు పాటలు, మాటలు, కోలాహలం, ప్రైజెస్, అలాగే కేక్ కటింగ్, క్యాండిల్ సర్వీస్, ఇవన్నీ అందరం కలిపి చేసాం. ఇప్పుడు ఇక్కడ ఒక్కడే మాట్లాడాలి, మనమందరం వినాలి. ఆమేనండి గట్టిగా. ఒక్కడే మాట్లాడాలి అనండి, ఒక్కడే మాట్లాడాలి, మనమందరము. ఎవరా ఒక్కరు? యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇఫ్ యు గో టు ద హాస్పిటల్, ఒక మంచి హాస్పిటల్కి వెళ్తే అక్కడ కూర్చున్నప్పుడు నీకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ ఎత్తేసి నీకు నచ్చిన స్థాయిలో నీవు అరుస్తూ మాట్లాడుతూ ఉంటే ఆ రిసెప్షన్లో కూర్చున్నటువంటి వాళ్ళు మాట్లాడుకోమ్మా, బాగా మాట్లాడుకో, ఇంకట్టిగా మాట్లాడుకో, ఆపరేషన్ చేస్తున్నారు డాక్టర్ గారు కూడా వినబడి ఇలా మాట్లాడుకో అంటారా? పరిగెత్తుకుని వచ్చి సైలెన్స్, సైలెన్స్. వెంటనే ఏం చేయాలి మనం? లేదా ఆ ఫోన్ పట్టుకుని బయటికి వెళ్ళిపోవడమో, లేదా మనం వైద్యానికి వెళ్ళాం కనుక మంచి వైద్యం అందాలి అని అంటే అందరికీ మనం సహకరించాలి. వైద్యులకి అంత భయపడుతుంటే సర్వలోకానికి చక్రవర్తి అయిన దేవుడు, సర్వమునకు నిర్మాణకుడైన దేవుడు, సర్వ సృష్టిని తన మాట చేత కలుగజేసిన దేవుడు, నిన్ను నన్ను తన రూపములో చేసుకున్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి ఆయనకెంత మనం భయపడాలి, ఆయనకెంత రెస్పెక్ట్ ఇవ్వాలి. కనుక ఒక అర్ధగంట సేపు ఎవ్వరు మాట్లాడద్దు, ఎక్కువసేపు నేను మాట్లాడను. కానీ ఈ రాత్రి స్థలములో ఉండటానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మరి దైవజనులు తమ్ముడు శామ్యూయల్ గారిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. అమ్మ నువ్వు కూడా రారా చెల్లి, ఒక్క నిమిషం రామ్మ. వీళ్ళని ఎక్కించడం దాన్ని నచ్చలేదా? ఇక్కడున్నటువంటి నా సహోదరుడు శామ్యూయల్ ప్రభు తనకిచ్చినటువంటి మంచి సహకారిగా దేవుని పనిలో తోడ్పడుతున్నటువంటి ప్రియ చెల్లి రేచల్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మీరు కూడా ఒకసారి సంతోషంగా ఉంటే ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఈయన అన్నట్లుగా నాకంటే చాలా చిన్నవాడు, నాకంటే చిన్నవాడు. అలాగని నేను పెద్ద ముసలోని కాదు. ఓకే, అయితే ఈ చిన్న వయసులో వీరికి ఎందుకు ఈ వైరాగ్యం? హ్యాపీగా ఈ వయసులో ఉన్నటువంటి జంటలు ఎంత చక్కగా ఆహ్లాదంగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారో వీరు కూడా అలా చేయొచ్చు. కానీ వీరిలో ఒక కాంక్ష రగులుతూ ఉంది,
వీరిలో ఒక కోరిక రగులుతూ ఉంది. అదేమిటంటే సజీవుడైన దేవునికి మేము దాసులుగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలగాలి. హల్లెలూయా. మా ఈ చిన్న వయసులోనే దేవుని పనికి మేము ఉపయోగపడాలి. దేవునికి మేము ఉపయోగపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సాధారణంగా దేవుడు మనకు ఉపయోగపడాలి, అవునా కదా? దేవుడు మనకు ఉపయోగపడాలి. కానీ ఈ సేవకులు దేవునికే ఉపయోగపడుతున్నారు. ఎలా అంటే మీ అందరి కొరకు ప్రార్థనలు చేస్తూ, ప్రతి ఆదివారం ఆరాధనలు జరుపుతూ, కష్టకాలములో మీరు ఉన్నప్పుడు మీ కొరకు ప్రార్థన చేస్తూ, కొన్ని సందర్భాలలో మేము కలుస్తూ ఉంటాం సేవకులుగా. వారి సంఘంలో అనగా మీలో ఉన్నటువంటి ఏదైనా బాధలు, కష్టాలు, కన్నీళ్లు ఉంటే, అన్నా మా సంఘములో పలానా తల్లి గారు, మా సంఘములో పలానా అన్నయ్య, మా తండ్రి గారు బలహీనంగా ఉన్నారు, మీరు కూడా వారి కొరకు ప్రార్థించండి. నేను అంటాను, ఈ చిన్న వయసులో ఇది వారికి కలిగిన వైరాగ్యమే తప్ప ఇంకొకటేమీ కాదు. కష్టపడి దేవుని పని చేస్తున్నారు. ఆ కష్టాన్ని నేను గుర్తిస్తున్నాను. ఎందుకంటే రే బాబు, నేను ఇక్కడ రాకముందు అడిగాను, మీ ఈడూరులో ఉన్న పిల్లలు మంచోళ్ళేనా అని. మంచోళ్ళన్న బాబు, మా ఊర్లో ఉన్నంత మంచి పిల్లలు ఏ ఊర్లో లేరన్నారు మీ అయ్యగారు. మీరు గనక దానికి డిఫరెంట్గా ఉంటే మీ అయ్యగారు చెప్పింది అబద్ధం. మీ అయ్యగారు అబద్ధం చెప్పారంటే మా ముందు మరి చిన్నతనం. ఆయన చిన్నపరుస్తారా? మాట్లాడకండి. వాళ్ళకు బిస్కెట్ ఇస్తాం, ఆ బిస్కెట్ తింటూ ఉంటారు వాళ్ళు. సో వీరిని అభినందిస్తున్నాను దేవుని బిడ్డలారా. ప్రభు వీరిని ఆశీర్వదించునుగాక. వీరి గురించి నాకు తెలిసింది తక్కువే అయినా ఈరోజు ఇక్కడ జరుగుతున్న కార్యాన్ని బట్టి ఒక దైవ సేవకునిగా 25 సంవత్సరములు పైబడి దేవుని పరిచర్యలో ఉన్న ప్రభు పాదార్చకునిగా ఈ బిడ్డల కష్టాన్ని దేవుడు చూచునుగాక. ఆమేన్. ఈ ఈడూరు ప్రాంతములో అనేకులను క్రీస్తు కొరకై వీరు సంపాదించుదురుగాక. అనేకులను దేవుని కొరకై బలపరచుదురుగాక. అలాగే వీరికి ఒక చిన్న లోటు ఉంది. ఆ లోటు ఏమిటో మీకు తెలుసు. అయితే నేనేమంటానంటే, దేవుడు ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో తెలుసు. మనం ఆరాటపడి, మనం గాబరా పడి, మొన్నే పెళ్లి చేశానండి ఒక 4 నెలల క్రితం. 2వ నెలలో వాళ్ళ మా అమ్మ, ఆవిడ కూడా మందిరానికి వస్తుంది. బాబా, మా మనవడు మనవరాల కోసం ప్రార్థన చేస్తున్నారా అంతే. మాకు ఇంక అదే కదా పని, ఇంకేముందో మాకు పని అన్నాను. అలాగైతే ఇంకా నీళ్ళు వేసుకోలేదు ఏంటి, 2 నెలలకే టైం ఉంది. దెర్ ఇస్ ఎ టైం ఫర్ ఎవ్రీథింగ్. మనం కంగారు పడవలసిన అవసరం లేదు. ప్రతిదానికి సమయము కలదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. తమ్ముడు శామ్యుయల్కి అలాగే చెల్లి రేచెల్కి ఎప్పుడు దేవుడు సంతానమును ఇచ్చుట ఆయన చిత్తమో అది త్వరలో నెరవేరునుగాక. చేతులు చక్కగా పైకెత్తి ఇప్పుడు చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు నా యేసయ్య. తల్లులైన మీరు చక్కగా చేతులు ఎత్తారు. మీ ఆశీర్వాదాలు, దైవ సేవకునిగా నా దీవెనలు, వెనకున్నటువంటి గ్రామ పెద్దలు, మంచి మంచి పదవులలో ఉన్నవారు, మనందరి దీవెనలకు పైగా యేసయ్య కూడా తన హస్తమును బిడ్డల మీద ఉంచుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి ప్రేమతో ఈ స్థలానికి నన్ను ఆహ్వానించిన దైవజనుల కుటుంబానికి, అలాగే మరి ఆ పాస్టర్ గారి యొక్క తల్లి గారు ఉన్నారు. చాలా సంతోషం అమ్మ మిమ్మల్ని చూడడం. మంచి బిడ్డను కన్నారు మీరు. దేవుని పనిలో ఉన్నాడు. తప్పక ప్రభు దీవెనలు ప్రభు మీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అలాగే చెల్లి యొక్క తండ్రి గారు, తల్లి గారు ఇక్కడే ఉన్నారు. వారికి కూడా ప్రత్యేక వందనాలు. మిమ్మల్ని చూసినప్పుడు నేను అంత అంటే మీరు చెప్పేదాకా నేను రేచెల్ ఫాదర్నని నేను గుర్తించలేము. ఎందుకంటే కానీ మిమ్మల్ని చూడగానే మీ నోట్లో చూడబడినట్టుంది, జెరాక్స్ కాపీ లాగా. సో మిమ్మల్ని చూడగానే అనుకున్నాను మీరే అమ్మని.
సో మీకు కూడా నా ప్రత్యేక వందనాలు. దేవుడు సేవ చేస్తున్నారయ్యా. ప్రభు మీ పరిచయను దీవించునుగా. గాడ్ బ్లెస్ యూ అమ్మా. గాడ్ బ్లెస్ యూ తమ్ముడు. చాలా సంతోషం. మరి చాలా చక్కగా ఇక్కడ ఉన్నటువంటి యువకులు పాస్టర్ గారికి చేదోడు వాదోడుగా పరుగులు పెడుతున్నారు. చాలా సంతోషం. మా సంఘంలో కూడా మా సంఘములో కూడా చాలామంది యవనస్తులు ఇలాగే పనిచేస్తారు. ఈరోజు మరి ఈడూరు ప్రాంతం వస్తున్నానని తెలుసుకుని మా బిడ్డలు ముగ్గురు ఈ చలిగాల్లో, రేపు మరలా అక్కడ ఉంది కానీ ఈడూరు ప్రాంతం వచ్చేసారు మా పిల్లలు. వారికి ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా. అలాగే యవనస్తులు కూడా నాకంటే ముందే వచ్చారు. ప్రభు వీరందరినీ క్షేమంగా ఇక్కడికి తెచ్చినందుకు సహవాస సేవకుల్లో సంపత్ గారు నిలబడి చెప్పొచ్చు కదా, అలాగే మోహన్ గారు, దేవుడు వారందరినీ దీవించునుగాక. గ్రామ పెద్దలుగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీ గారు భీమవరం వస్తూ ఉంటారట. వచ్చినప్పుడు ఈసారి మమ్మల్ని కలవండి అయ్యా, మా నెంబర్ తీసుకుని. చాలామంది రాజకీయ ప్రముఖులు పెద్దల్ని కలుస్తూ ఉంటాం. మరి అలాగే మిమ్మల్ని కూడా కలిసినాం, చాలా సంతోషం. అలాగే పెద్దలు మరి జయరాజ్ గారు, మీరు తాతయ్య గారు, తాతయ్య అన్నారు మీరు అంటే అలాగా ఓకే. అంటే తల నెరిసిందని రూపాలను చూసి పేర్లు ఎట్టేస్తున్నాం అనమాట. ఆయన తల నెరిసిందేమో కానీ ఆయన చాలా యువకులు అలాగున్నారు. ప్రార్థన చేద్దాం వీరి కొరకు. అలాగే మీరు కూడా చిన్నగారు వీరి కొరకు ప్రార్థన చేద్దాం. ఈ తల్లి గారు అమ్మ రండి. వీరి సత్యమణి, మీ పేరు తల్లి పద్మజ. మంచి దేవుని బిడ్డలని మీరు వీరి వైపు చేతులు చాపండి. వీరి కొరకు ప్రార్థన చేద్దాం. మీరు కూడా యా చేతులు ఇలా పెట్టి కళ్ళు మూసుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీరు మంచి పదవులలో ఉండాలి, ఇంకా ఆరోగ్యవంతులుగా మీరు ఉండాలి, సమాజానికి చక్కటి సేవను మీరు చెయ్యాలి. మీరు మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలి. మీకు కలిగిన సంతానము, కలిగిన మనవలు మనవరాండ్రు చక్కగా వారు ఈ భూమి మీద ఆశీర్వాదకరముగా ఉండాలి. మంచి ఉద్యోగాలు వారు కొట్టాలి. మీ కుటుంబాలన్నీ ఒకరోజు పరలోకములో కనబడాలి. ప్రేమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు. ఇక్కడ నిలువబడిన గ్రామ పెద్దలు నీ దాసులు సోదరుడు శామ్యూయల్ గారి ఇన్విటేషన్ అందుకొని ఎప్పుడో ఈ స్థలానికి వచ్చారు. చక్కగా చాలాసేపు కూర్చొని కార్యాలలో పాలు పొందారు. మరి వారికి ఉన్నటువంటి పనులను బట్టి వారు వెళ్ళే క్రమంలో మంచి ప్రయాణము వారికి అనుగ్రహించుదురుగాక. యేసయ్యా నీ కృపతో మరొక్క తరుణం మాకు దయచేయండి. వారి కుటుంబాలను, వారికి ఇచ్చినటువంటి వారి సతీమణులను, అలాగే బిడ్డలను, మనవలను, మనమరాండ్రను మీరు ఆశీర్వదించండి. ప్రజలకు మంచి సేవ చేసే హృదయాలు వీరికి దయచేయండి. యేసు నామములో నీ రక్షణ కార్యము వీరి కొరకు చేయుదురుగాక. యేసులు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ. మా వందనాలమ్మా. థ్యాంక్ యూ. వందనాలండి. థ్యాంక్ యూ. చిన్న గారు వందనాలు. ఓకే. ఒక చిన్న పల్లవి శరణం పాడుకుని ఈ మంచి వాతావరణాన్ని దేవుని చేతులకు అప్పగిద్దాం. మంచిది. ఒక చిన్న వాతావరణం అంటే ఈ సమయంలో ఈ సందర్భాన్ని, ఈ సమావేశాన్ని ప్రభు చేతులకు అప్పగించడం కోసం గాను ఒక చిన్న పల్లవి శరణం పాడుకుని ప్రభు నామాన్ని మనం కనపరుద్దాం. ఒకసారి మీ ప్రక్క వారికి వందనాలు చెప్తారా? మీ ప్రక్క వారికి చెప్పండి. నాకు చెప్తున్నారేంటి? మీ పక్కోళ్ళకి చెప్పమని. చాలా దినాల క్రితం ఇలాగే వినండి నాకు చిన్న అలవాటు ఏంటంటే, నన్ను ఎక్కువ రిపీట్ లేదు, లైట్ రిపీట్. నాకు అలవాటు ఏమిటి అని అంటే, మనం ఇక్కడికి వచ్చినప్పుడు డిఫరెంట్ మైండ్స్తో వస్తాం, డిఫరెంట్ థాట్స్తో వస్తాం. మన
రోజువారీ బాధలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పాలి. నాకే చింత లేదు, ఐఎమ్ ఫ్రీ అన్నవారు ఉన్నారా? లేదు. ఇది కొంచెం మానిటర్స్ పెంచు నాకు వాయిస్. డిఫరెంట్ మైండ్స్తో, డిఫరెంట్ థాట్స్తో, డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో ఇక్కడికి వస్తాం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అన్నీ మనం మర్చిపోగలిగితే అలాగే దేవుడు మనలో నుండి వాటిని తీసేస్తాడు. దేవునికి స్తోత్రం. ఫ్రీ మైండ్ కోసం నేను ఎప్పుడు ఎక్కడ నిలవబడినా ప్రక్క వారికి వందనాలు చెప్పిస్తాను. ఓ పర్యాయం ఇలాగే ఒక ఊరిలో ప్రక్క వాళ్ళకి వందనాలు చెప్పుకోండి అన్నాను. ఓ పెద్ద ఆవిడ నా మాట వినలేదు. నువ్వు కూర్చున్నావేంటి ఇక్కడ అందే, ఎదురుగుండానే కూర్చుంది. నువ్వు ఇక్కడ కూర్చున్నావు నాకు తెలియదు, ఇంకో చోటకి వెళ్ళిపోతానంటుంది ఆవిడ. ఇంతకు ఎవర్రా అంటే వాడు అత్త కోడళ్ళు. ఇంటికాడ దెబ్బలాడుకుని అత్తగారు ముందు వచ్చేసింది. కోడలమ్మేమో అయ్యగారు ప్రార్థన చేస్తూ ఉంటే ఖాళీ ఎక్కడ ఉందంటే ఆ పక్కన వచ్చి కూర్చుంది ఆవిడ. అత్తగారు అని తెలియదు, లేకపోతే కూకోదు. అప్పుడు వాళ్ళిద్దరితో చెట్టా పట్టాలు వేయించి మీరు ఇంటికాడ ఏమనుకున్నా సరే ఈరోజు అక్కడ మర్చిపోవాలని వారిద్దరికి షేక్ హ్యాండ్స్ ఇప్పించి చక్కగా వారిని కలిపి పంపించాం. దేవునికి స్తోత్రం. ఈ వందనాలు అందుకు ఉపయోగపడతాయి. మరొకసారి పక్క వాళ్ళకి వందనాలు చెప్పుకోండి, చక్కగా చెప్పాలా. హల్లెలూయా. కొందరు ఇంకా కదలట్లా, చెప్పాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పక్కోళ్ళు చేపట్టుకుని హ్యాపీ క్రిస్మస్ పట్టుకోండి అప్పుడే. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. వెనకున్న వాళ్ళకి చెప్పండి హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. ముందున్న వాళ్ళకి చెప్పండి హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా. నా యేసురాజు నాకై పుట్టిన రోజు. అందరూ చెప్పండి ఒకసారి. నానా హలో మీరు అక్కడ కొత్త సంఘం పెట్టేకిండ్రా బాబా, నా మాటేనంటారా? కుడి చేయి పైకెత్తండి ఇట్లా అందరు చెప్పండి. నా యేసురాజు నాకై వచ్చిన రోజు. అందరూ చెప్పాలి. నా యేసురాజు నాకై వచ్చిన రోజు. కరెక్టేనా? అందరం కలిసి నా యేసురాజు నాకై వచ్చిన రోజు. వాడా నా యేసురాజు నాకై వచ్చిన రోజు. క్రిస్మస్ పండుగ గుండె నిండుగా. క్రిస్మస్ పండుగ గుండె నిండుగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెర్రీ క్రిస్మస్. అమ్మా చెల్లి హ్యాపీ హ్యాపీ మెర్రీ క్రిస్మస్. ఆమేన్. భీమవరం ఎప్పుడైనా వచ్చారా మీరు? నిజంగా వచ్చారా? బస్ మీద వచ్చారా, ట్రైన్ మీద వచ్చారా? ట్రైన్ అక్కడ వేసారండి మాకు. బస్ మీద వచ్చారు. బస్ స్టాండ్ దిగి ఎప్పుడైనా బయటకు వచ్చారా? రాగానే అక్కడ 2 కొట్లు ఉంటాయి, లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి. పూల కొట్లు. వాళ్ళు ఎప్పుడు పూలు అమ్ముతూ ఉంటారు. వాళ్ళ వ్యాపారం అంతా. మేము కూడా అక్కడే కొనుక్కుంటాం. ఎవరన్నా అతిథులు వస్తే బొకేలు. బాబు మూర మల్లెపూలు ఇవ్వా. అప్పుడు ఎలా కొలుస్తాడు ఆయన? మోరంటే ఎలాగంటాడు అంటే ఆ ముఖం కూడా ఆ చెయ్యి దాటదు. మూర మల్లెపూలు మోర అనగల. ఇప్పుడు ఎందుకు కథ చెప్తున్నారంటే వాళ్ళు ఎవరన్నా మీకు చుట్టాలేంటి? మీరు అలాగే హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. వాట్ నాన్సెన్స్ దిస్ ఇస్. ఏమి అంత బరువుగా చెప్పాలి? ఎంత సంతోషకరమైన వార్త. ₹1,00,00,000 మూట మీ ముందు అడిపోయింది అనుకోండి. ఇప్పుడు ₹1,00,00,000 మూట అడిపోయింది అని బాధపడతారా? ఎక్కడ ఎవరినైనా ఉంచుతారా? తొక్కి పడేసి ఆ మూట అట్టుకోవడానికి. అంతకంటే గొప్ప యేసయ్య మన కొరకు వచ్చాడు కదా. Come on everybody, 1 2 3 4. Happy happy Christmas. పాడాలా? Happy happy Christmas. Merry Merry. చక్కగా చేతులు. Happy happy Christmas.
యేసురా చప్పట్లు నాకై వచ్చిన రోజు నా యేసురాజు నాకై వచ్చిన రోజు. చేతులు కొంచెం పైకెత్తి చప్పట్లు కొట్టు. చేతులు పైకెత్తాలా, చక్కటి చేతులు. పాపిని నన్ను కరుణించెను, పసివాలు వచ్చెను, పశువుల తొట్టెలు వింతగా. పరలోకమునే విడిచెను, పాపిని నన్ను కరుణించెను, పసివాలు పుట్టెను, పశువుల పాకలు వింతగా అంటూ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. సోదరులందరూ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఇంకో చిన్న పని చేద్దామా? ఇంట్రెస్ట్ ఉందా? ఇందాక ఎవరో అన్నారు పెద్దలు, చిన్నగారు అనుకుంటా, మీరు అందరూ తినేశారు కదమ్మా అని. మరి భోంచేసిన వారు న్యాయం చేసి వెళ్ళాలిగా. ఏంటి న్యాయం? అరిగిపోవాలా. పొరపాటున అరగకుండా వెళ్ళామంటే ఈ రాత్రి మనకు నిద్రే తేనుపులే తేనుపు. రాత్రి మీటింగ్కి వెళ్ళి పాస్టర్ గారు మంచి పలావ్ ఘాటుగా చేసేసారు. అలాంటి మాటలు వినపడకూడదు. మీటింగ్కి వెళ్ళే లోపే మీ కడుపులన్నీ అరిగిపోయి మరలా అయ్యగారు ఏమన్నా ఉందా తింటా కనాలా. స్తోత్రం. ఓకే, ఆర్ యు రెడీ? అమ్మా అమ్మా ఇలా చూడండి రా. అయ్యో ఈ ఊరోళ్ళకి చాలా పనులు ఉంటాయండి బాబు యవనస్తులకి. అయ్యో ఎక్కడ చూసినా అక్కడ యవనస్తులే, ఎక్కడ యవనస్తులే, చాలా పనులు ఉన్నాయి వీళ్ళకి, అసలు మామూలుగా లేవు. నేను ఇందాకే చెప్పాను, మీరు నాకు కోఆపరేట్ చేస్తే మీకు సపోర్ట్ చేస్తాను, నన్ను ఆపరేట్ చేస్తే పడుంటాను ఇక్కడ. ఓకే, చక్కగా చేతుల పైకెత్తి కుడికోసారి ఎడమకోసారి కొట్టగలమా? అవుతుందా మన వల్ల? నా చిన్నప్పుడు ఎప్పుడో చేశాను, ఇప్పుడు చెయ్యాలంటూ సిగ్గేస్తుంది అంటావా? కదా కదా. కమాన్, 1 2 3 4. యేసురాజు నాకై పుట్టిన రోజు. పాడాలా? అక్కయ్య అక్కయ్య పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ గుండె నిండుగా, క్రిస్మస్ పండుగ గుండె నిండుగా. చెప్తే హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, నేను ఎలా కోరుతున్నాను అలాగే అలాగే. నమ్మిన వారికి ప్రతివా
happy ఇక్కడ కూడా కొంతమంది దొంగ చప్పట్లు కొడుతున్నారు. ఆ దొంగ చప్పట్లు ఏంటి ఎలాగుంటాయి తెలుసా? దొంగ చప్పట్లు అంటారు. కొడితే గట్టికి కొట్టాలి. పొరపాటున దోమ వచ్చింది, దోమ కొట్టడానికి వచ్చింది, ఇలాగ అంటున్నావు, నీ చేతి మధ్యలోకి వచ్చింది, ఇలాగంటే చచ్చిపోద్దా? అది బయటికి వెళ్ళిపోక అంటది, ఏం చెప్పలేని మంచి మొహమా, ఇలాంటి చప్పట్లు కొడతామంటే ఎన్నిసార్లు వచ్చి కుట్టేద్దు నేను నిన్న. కొడితే అది ఏమైపోవాలి, పేసరు అయిపోవాలి. ఆమేన్. కొంచెం గట్టిగా. మంచిది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా గురించి కొన్ని మాటలు తమ్ముడు చెప్పాడు. మాది భీమవరం. మా పరిచర్య పేరు పెంతెకోస్తు ప్రార్థన పరిచర్య. ఆ పరిచర్య మాట్లాడకండి, ఇంకెవరు మాట్లాడకండి. మా తల్లిదండ్రులైనటువంటి దైవజనులు ఉన్నత చదువు చదివి గొప్ప ఉద్యోగాన్ని సంపాదించుకుని టీవీగా బ్రతకాలి అని నిర్ణయించుకున్నప్పుడు దేవుడు మా తండ్రిని దేవుని కొరకు పిలిచాడు. నా సేవ చేయాలిరా నా కొడుకా అని. నేను నీ సేవ చేయను, అసలు దేవుడు ఉన్నాడని అంటేనే నేను నమ్మను, దేవుడు లేడనే బ్యాచ్ మది. ఒకవేళ దేవుడు ఉన్నా నువ్వు దేవుడవు, ఎవరు యేసు క్రీస్తు అనే నీవు దేవుడవు కావు. వినండి, మీరు మాట్లాడుతూ ఉంటే డిస్టర్బ్ అయిపోతారు. కొంచెంసేపు ఒక అరగంట మీరు కరెక్ట్గా లోనికి వెళ్తే. ఎక్కడికి వెళ్తున్నారు చెల్లి? పర్లేదు, ఏమన్నా అర్జెన్సీ ఉందా? వెళ్ళండి, నో ప్రాబ్లం. వాటర్కా? ఓకే, ఏం లేదు, మన వల్ల ఇతరులు డిస్టర్బ్ అవ్వకూడదు, అంతే. మా తండ్రి గారు చాలా భయంకరుడు, మూర్ఖుడు. ఒక రకంగా చెప్పాలి అని అంటే ఇప్పుడు లేరండి, చనిపోయారు. ఆయన ముఖం మీద 9 గాయాలు ఉంటాయి. ఇక్కడ ఒక ముక్క ఇలా లోతుకి ఇలా ముక్క ఉండదు. ఇక్కడ పీక, ఈ పీకి ఇలా కలిపి కుట్టిన ఇంత పొడుగు ఇలా మడత పెట్టి కుట్టింది ఉంటుంది. ఈ బొగ్గ మీద ఒక నాటు ఉంటుంది, నొసల మీద ఇంకో నాటు ఉంటుంది. ఇవన్నీ దేనికి గుర్తు అనంటే పూర్వకాలం తను చదువుకున్న దినాలలో ఏ విధముగా తను జీవించారో దానికి గుర్తులు. ఈ దెబ్బలు ఏమిటండి అనంటే అప్పుడు చెప్పేవారు. నేను కాలేజ్ లైఫ్లో ఉన్నప్పుడు చాలా మొరటోడిని, మొండోడిని, పల్లెటూరోని కదా, నాకు ఇంకెవ్వరు ఆనేవారు కాదు. నాకు ఇవ్వబడిన కండ కావరం, నాకున్నటువంటి కండ బలం, గుండె ధైర్యంతో ఎలాంటి పరిస్థితి నేను ఎదుర్కొనేవాడిని. ఆ సమయాలలో నాకు తగిలిన గాయాలు ఇవి అని చనిపోయే వరకు కూడా రెండు సంవత్సరాల క్రితం మా నాన్నగారు చనిపోయారు, ప్రభు నిద్రించారు. అలాంటి వ్యక్తికి ఒక ఆశ ఉండేది. ఏమిటంటే నేను ఎప్పుడు ఒకటి చేతి కింద పని చేయకూడదు, నా చేతి కిందే 10 మంది. నేను ఎవరి ముందు చేతులు కొంతమందికి ఉంటుంది ఇలాంటి నైజం, తప్పని నేను అన్ను. ఇండివిడ్యువాలిటీ, స్వతంత్రత అన్నమాట. స్వతంత్రత. ఎవరో నాకు జీతం ఇస్తే కాదు, నా అంతట నేనే బ్రతకాలి, నలుగురిని పోషించాలి. ఆ తత్వంతో బ్రతికిన వ్యక్తి. ఎప్పుడు రూలింగ్ చెయ్యాలి, ఎవడో ఒకడి మీద నేను అధికారం చెలాయించాలి. ఆ కసితోటే ఆ కాలంలో ఆయన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్గా ఆయన చదువుకున్న ఓల్డ్ బిఏ. ఆ కాలంలో, అప్పటి కాలంలో ఆయన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ రైల్వే పోలీస్గా ఆయన నియమించబడ్డారు. అప్పటి కాలంలోనట ఉద్యోగం కోసం అప్లై చేస్తే ఇప్పుడున్నట్టుగా రిటన్ టెస్టులు కాదు, ఇప్పుడు వెళ్ళి రాత పరీక్షలు రాయాలి, ఏవో కొన్ని ఇవి ఉంటాయి. కానీ ఆ కాలంలో ఈ కఠినమైనటువంటి పోలీసు ఉద్యోగానికి 60s ముందు జరిగిన మాట మీకు చెప్తున్నా, ఇప్పుడు కాదు, 1960కి ముందు. అప్పుడు సెలెక్ట్ చేయాలి అనంటే ఏంటో తెలుసా? ఆ కమాండర్, మిలిటరీ కమాండర్ అంటారు చూసారా, ఆ మిలిటరీకి
ఒక అధిపతిగా ఉంటాడు. చాలా చక్క దేహదారుఢ్యం కలిగినాడు. అతను సెలెక్ట్ చేయడం ఎలాగంటే, ఎస్ఐ సెలెక్టింగ్కి వెళ్ళిన వాళ్ళని చిన్న అండర్వేర్ వేసి నిలవబెడితే ఈ కమాండర్ వచ్చి ఇటరాను ఒకసారి, ఈ కమాండర్ ఈ ఎస్సీకి వచ్చిన వాళ్ళట ఇలా నిలబడేలాగా మనకంత ఫిగర్ లేదులే కానీ ఉన్న ఫిగర్ని వాడేద్దాం పర్లా. అప్పుడు నేను చెప్పకముందు నాకు అంత లేదండి బాబు అంటాడు. ఈ కమాండరు వెళ్ళి, సబాష్, ఏంటి నీ పేరు? ఓ శ్రీనివాస్, మా నాన్నగారి పేరు శ్రీనివాస్. ఎందుకు ఉద్యోగానికి వచ్చావా? వెరీ గుడ్, అలాగని చెప్పి పంచ్ ఇట్లా బిగబెట్టి ఇక్కడ గుద్దేవాడు అంటండి. ఫ్యాట్మని గుద్దాల. ఇలా గుద్దితే వినండి ఈయన పడిపోతాడులే. చాలా మంది ఇలాగ అది వారల్ టెస్ట్. అది ఇలాగ కొట్టినప్పుడు ఆ కమాండర్ చెయ్యి ఇట్లా అదరాలి. జస్ట్ అన్నారంటే చాలు డిస్క్వాలిఫై. మీకు అర్థమైందా? గుద్దినప్పుడు ఈ చెయ్యి పెట్టేలా కొద్దిగా అలాగ అదరాలి. ఆ గుద్దు మామూలుగా ఉండేది కాదట. ఇలా తగిలి వెంటనే ఎక్కువ అక్కర్లా. దేవుడు ఉన్నాడంటేనే నేను నమ్మను. ఒకవేళ ఉన్నా యేసు క్రీస్తునే నీవు దేవుడవు కావు. ఎందుకంటే నువ్వు నిన్నగాక మొన్నొచ్చిన దేవుడివి అని అంటే, అలాగూ ఇక ఆ దినము నుండి 9 నెలలు వీరిద్దరికి సంభాషణ. కొడుకా శ్రీనివాస్, నీకు ఇంత గుండె ధైర్యం ఎందుకు ఇచ్చాను తెలుసా? నా సేవకునిగా నువ్వు ఉండాలి, నా పని చెయ్యాలి, నాకొద్దు ఈ పని చెయ్యను. ఇలా 9 నెలలు వారిద్దరికి పోరాటం. చాలా పెద్ద కథ, జరిగిన వాస్తవం, కానీ 3 ముక్కల్లో మీకు అర్థమవడం చెప్తున్నా. ఇక ఆ రోజు బయలుదేరి కలకత్తా ట్రైనింగ్కి వెళ్ళిపోవాలి. ఎస్ఐగా సెలెక్ట్ అయిపోయారు. ఇక ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్కి బయలుదేరి నిడదవోలు వచ్చి మెయిల్ ఎక్కి కలకత్తా వెళ్ళిపోవాలి. ఇంకో 2 గంటల్లో ట్రైన్ అనగా చిన్న వాంతి అయింది మా నాన్నగారికి. చిన్న వామిటింగ్ అయింది. వామిటింగ్ తర్వాత మోషన్ అయింది. ఏంటి ఏం తిన్నాం ఇలాగుంది అని సరేలే అనుకుని సిద్ధపడిపోతుంటే మరలా 1/2 గంటలో ఇంకొక వామిటింగ్, ఇంకొక మోషన్. ఇలా 2 గంటల్లో దగ్గర 20-30 వామిటింగ్స్, మోషన్స్ అయిపోయి, ఇప్పుడు అంత ఉధృతంగా మనలో ఉన్నటువంటి నీటి శాతం బయటకు వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా మనం డీహైడ్రేషన్ అంటాం. అంటే సోలిపోతాం. అమ్మో చాలా దూరం ప్రయాణం చేయాలి, చూస్తే ఇలాగుంది, దారి పొడుగునా ఇలాగుంటే ఎలా అనుకుంటూ ఉండగా ఇంకొన్ని వామిటింగ్స్, మోషన్స్. ఇక మా తాతగారికి అంటే మా నాన్నగారిని కన్నా తాతగారికి, మా పెద్ద తాతగారికి, మా చిన్న తాతగారి మధ్యలో మా తాతగారు, ఈ ముగ్గురికి ఒక్కడే సంతానం. ఇంకా వాళ్ళకి పిల్లలు లేరు, మా నాన్నగారే. కనుక చాలా అల్లారు ముద్దుగా పెంచుకునేవారు. బాబా ఉద్యోగం ఉంటే తర్వాత చూద్దాం, ఏంటి ఇలాగ వాంతులు అయిపోతున్నాయి, విరోచనాలు అయిపోతున్నాయని అలాగెళ్ళి ఇక ఒక 2 గంటల్లో నడిచే ఓపిక కూడా లేక ఆయన ఉన్న చోటే స్పృహ తప్పి పడిపోయారు. మైలు వెళ్ళిపోయింది. కలకత్తా వెళ్ళవలసిన వారు వెళ్ళిపోయారు. మా తండ్రి గారు ఆ బండి ఎక్కలా. సర్లే ఈరోజు కాకపోతే రేపు వెళదాం అనుకుంటే ఈ రోజు కంటే రేపు ఇంకా ఎక్కువైపోయినాయి. సరేలే పోనీ 3వ రోజు. ఇక అలాగా 1 వారం 10 రోజులు మోషన్స్ తగ్గవు, వామిటింగ్స్ తగ్గవు. అప్పటి కాలపు పరిస్థితిని బట్టి అప్పుడున్నటువంటి వైద్యుల్ని సంప్రదిస్తే ఏమీ లేదు, ఇతనికి ఏం కనబట్టలేదు, ఈ రోగం ఏంటో ఏం అర్థం కావట్లా. ఓ పక్క మందులు మింగిస్తున్నారు, అప్పటి కాలాన్ని బట్టి మందులు పనిచేయటంలా. డాక్టర్స్ దగ్గర తీసుకెళ్తే ఏమీ లేదు అతనికి, ఎందుకు తీసుకొస్తున్నారు మా దగ్గరికి? ప్రియులరా, ఇలాగుండగా నా దేవుడు, మనం ఆరాధించే యేసయ్య నాన్నగారితో మాట్లాడడం మొదలుపెట్టాడు. కొడుకా, నువ్వు నా సేవ చేస్తేనే, నీ సేవ నాకు రాదయ్యా, నేను మొండోన్నయ్యా బాబు, నన్ను ఎందుకు పట్టుకున్నా? వాడు విడిచిపెడితే నేను ఉద్యోగానికి పోతాను. నీ సేవని నేను నోరిప్పితేనే బండ మాటలు మాట్లాడతా, నేను నోరిప్పి మాట్లాడితేనే వినలేని బూతులు నేను మాట్లాడతా. నాకు మృదుత్వం తెలీదు, సాఫ్ట్నెస్ తెలీదు, క్రూరత్వం కలిగినోని నేను. నన్ను పట్టుకున్నావేంటయ్యా? మరలా ఇంకొక రోజు వచ్చి, బిడ్డా శ్రీనివాస్, మరలా ఎవరు? నీ దేవుడునరా, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యనరా. బాబోయ్ నన్ను విడిచిపెట్టవయ్యా బాబు,
నన్ను ఎందుకయ్యా బాధిస్తున్నావు, నేను ఉద్యోగానికి వెళ్ళాలిరా బాబు అంటే, లేదు లేదు నువ్వు అమ్మా వినండి, ఉద్యోగానికి వెళ్ళడం ఎందుకు, నా పని చేయి. ఇక రోజుకి దేవుడితో బేరాలాడడం, యేసయ్యతో బేరాలాడుతున్నాడు మా తండ్రి గారు. ఏమన్నా తెలుసా, నువ్వు నాకు ఉద్యోగం ఇస్తే ఆ ఉద్యోగంలో జీతం వస్తుంది కదా, సగం నీకు ఇచ్చేసి సగమే నేను తింటాను. యేసయ్య వచ్చి అంటారు, అదేదో నేనే నీకు ఇస్తా, వచ్చే నా దగ్గరికి, నీ సగం జీతంతో నాకు పని. ఈరోజు ఇంకా నాన్నగారు ఇంకో కొత్త చిట్కాతో జీతం మొత్తం నీకు ఇచ్చేసి లంచాలతో బతుకుతాను నేను, నా కుటుంబం అంటే దేవునితో బేరాలు. నేను చాలా క్లుప్తంగా చెప్తున్నాను, నేను సాక్ష్యం వింటేనే అనేకులు గుండెలు కొట్టుకుని కన్నీరు కార్చేటువంటి వ్యక్తులు వేలాది మంది నా జీవితంలో చూశాను నేను. ప్రియులరా, నో, నీ డబ్బు కాదు కావలసింది, నువ్వే నాకు కావాలి. దేవునికి స్తోత్రం. నువ్వే నాకు కావాలి. ఐ నీడ్ యు మై సన్. నీవే నాకు కావాలిరా. నీ డబ్బొద్దు, నీ ఆస్తిపాస్తులు నాకొద్దు, నువ్వే నాకు కావాలి. నువ్వు ఎన్ని చెప్పినా నేను నీ మాట వినను, నీ సేవకు రాను, నాదంతా వేరే రూటు. ఇలాగ 9వ నెల వచ్చేసిందట. 9వ నెల రోజు నా దేవుడు మాట్లాడుతున్నాడు, కొడుకా 9 నెలలుగా నీతో మాట్లాడుతున్నాను, కనీసం నా మాట నీవు వినడంలా, పట్టించుకోవటంలా. ఈరోజు 9వ నెల నువ్వు మంచం మీద పడిపోయి నీవు నా సేవకు అంగీకరిస్తే నిన్ను స్వస్థపరిచి లేపి బూదిగంతముల వరకు నిన్ను తీసుకువెళ్తాను, నా సాక్షిగా వాడుకుంటాను. నీ ద్వారా 1000 మందిని నేను బాగు చేస్తాను, నీ ద్వారా 1000 మందిని నేను రక్షిస్తానని ప్రభువు చెప్పినప్పుడు చెయ్యకపోతేనా ఈరోజుతో నా పిలుపు ఆఖరి పిలుపు. ఇక రేపటి నుంచి నేను నీతో మాట్లాడను. ఎందుకంటే ఇక నువ్వు ఉండవు, ఇప్పటికే చిక్కి శల్యం అయిపోయావు. 200 పౌండ్స్ పైన ఉండే వ్యక్తి చాలా తగ్గిపోయి శరీరం శుష్కించిపోయి నీకు తెలియదు ఎలాగున్నావో. ఇక నేను నీతో మాట్లాడను, ఎందుకంటే రేపటి దినమందు నీవు ఉండవు, ఈరోజు చచ్చిపోతున్నావు నీవు అని అంటే, నా తండ్రి అలాగే మరణ పడక మీద పండుకొని చాలా దినముల తర్వాత మా వాళ్ళకి ఏమర్థం కావట్లేదట, మా తాతలకి మా నాన్నమ్మలకి, ఏంటి వీడు సర్లే చాలామంది వీడి ముందు పుట్టారు, మధ్యలో పోయారు, వీడు 20 ఏళ్ళు వచ్చిన తర్వాత పోతున్నాడులే అని అనుకుని ఇంక వాళ్ళు ప్రిపేర్ అయిపోయారు ఇంకొండడు అని. ఆ 9వ నెల పండుకున్న వ్యక్తి కళ్ళ నుండి నీరు కారుతున్నాయట. ఆ నీరు దేనికి గుర్తు అనంటే, చచ్చిపోయి నేనేం సాధిస్తాను, బతికి నీ సేవ చేసుకుంటాను. నన్ను బతికిస్తావా? నన్ను బతికిస్తే నీ సేవ చేసుకుంటాను. చచ్చిపోయి నేనేమవుతాను? 9 నెలలు నిన్ను కాదని, నిన్ను ధిక్కరించి 9 నెలలు నీ మాట పట్టించుకోకుండా ఉన్నాను. కానీ ఈరోజు నీ ప్రేమకు నేను లొంగిపోతున్నాను. ఈరోజే నీ బిడ్డగా నేను మారుతాను. ఈ 9 నెలలు మానకుండా వచ్చి నాతో మాట్లాడిన దేవుడవు నీవు దేవుడవు. నాతో 9 నెలలుగా మాట్లాడుతున్నావు. నీవు దేవుడవని నేను గుర్తిస్తూ నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను అని చెప్పి ఆ కన్నీళ్ళే దేవునికి జవాబుగా చెప్తూ ఉంటే 9వ నెల మధ్యాహ్నం 3 గంటల వేళ మా వాళ్ళందరూ ఇంకా ప్రిపేర్ చేస్తున్నారు, పెట్టి గాది అదంతా ఇక సాగనంపుదం అయిపోయింది వీడి పని అని. కానీ వారి లోనికి వచ్చి చూసేసరికి 9 నెలలుగా 2 మనుషులు పడితే గాని లేచి కూర్చోలేని వ్యక్తి తనకు తానుగా కూర్చొని వచ్చిన వారి ముందు నవ్వడం ప్రారంభిస్తున్నాడట. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చేయండి. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఎప్పుడో 1960 క్రితం సాక్ష్యం నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? నా దేవుడు ఆనాడు ఒకే రీతిగా ఉన్నాడు, ఈరోజు ఇక ముందు కూడా అలాగే ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కోటాను కోట్ల మంది భూమి మీద ఆరాధించబడుతున్నారు. అది ఎవరి ఇష్టం వారిది. ఎవరికి నచ్చినటువంటి దేవుణ్ణి వారు ఆరాధించవచ్చు, తప్పేమీ కాదు.
ఎవరికి నచ్చిన కూర తిన్నట్లుగా, ఎవరికి నచ్చిన వస్త్రాలు వారు ధరించినట్లుగా, ఎవరికి నచ్చిన దైవాన్ని వారు కులదైవంగా పెట్టుకోవడంలో తప్పు లేదు. కానీ ఈ రాత్రి నేనెవరి కోసమైతే ప్రకటించుటకు నిలబడ్డానో ఆయనను గూర్చి ఒక మాట చెబుతా. ఆయన మాట్లాడు దేవుడు, దేవునికి స్తోత్రం కలుగును. నీ కన్నీరు తుడిచే దేవుడు, నీ కష్టాలలో తోడుగా ఉండే దేవుడు, నీ అవమానముతో కృంగిపోతున్నప్పుడు నీ ప్రక్కన ఉండి నీ తల పైకెత్తించగలిగిన దేవుడు. హల్లెలూయా. చచ్చిన లేపగలిగిన దేవుడు. అది ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ఎన్నో రుజువులు నా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్నాయి. ఈరోజు అవన్నీ చెప్పి చాలాసేపు పట్టేస్తుంది కనుక నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని బిడ్డలరా, మా తండ్రి గారు దేవునికి సమర్పించుకుని ఉద్యోగానికి ఇక వెళ్లకుండా 21వ సంవత్సరంలో దేవుని పని కొరకు ఇక మోకాళ్ళు మొదలు పెట్టారు. మాది వాస్తవంగా మా తల్లులు, మా తండ్రి, మా తాతగారు ఊరు కాకినాడ ప్రక్కన రాయవరం కూడా దాని ప్రక్కన చిన్న గ్రామం కుతుకులూరు. ఆ కుతుకులూరు అనే గ్రామంలో ఆయన జన్మించి ఆయన ప్రభువుకి సమర్పించుకున్న తర్వాత, ఇదిగో అబ్రహాముకు నేను చూపించినట్లుగా, అబ్రహామును నేను పంపించినట్లుగా నిన్నును నేను పంపిస్తున్నాను, నువ్వు ఎరగని క్రొత్త స్థలానికి వెళ్ళి అక్కడ దేవుని నా సేవ ప్రారంభించు అని చెప్పినప్పుడు మా తండ్రి గారు ఎక్కడో రాయవరం కుతుకులూరు గ్రామము నుండి భీమవరం పట్టణములో అడుగు పెట్టారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆనాడు నా తల్లి నా తండ్రి ఇద్దరుగా అడుగు పెట్టారు, కేవలం ఇద్దరే. కానీ ఈ రోజున ఆ పట్టణములో, జిల్లాలలో ఎక్కడెక్కడో నా తండ్రి వలన దేవుని నమ్ముకొని మంచి స్థితిలో ఉండి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలలో చక్కటి ఆస్తిపాస్తులు కలిగి రక్షణ భాగ్యము కలిగిన వారు ఆనాడు ఇద్దరే. కానీ ఈ రోజున వేల మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తును గురించి అనేక మందికి కొన్ని అపోహలు ఉన్నాయి. అపోహలు ఎందుకుంటాయి? అపోహలు అంటే సత్యం తెలియక. చెప్పండి, ఏం తెలియక? మీ ఊర్లో ఏమన్నా చెరువు ఉందా? ఏమైనా చెరువులు ఉన్నాయి కదా. పెద్ద లోతైన చెరువు ఎక్కడుంది? మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదమ్మా, దాని లోతు చెప్పండి ఎంత ఉంటుంది? అదేంటి మీ ఊరి చెరువేగా. వీళ్ళ ఊరి చెరువే లోతు చెప్పరంట. ఇప్పుడు నేను గట్టు మీదకి వెళ్ళి ఈ చెరువు 8 అడుగులు ఉంటుంది అన్నానంటే నమ్మేస్తావా? నువ్వు నమ్మేస్తావా? ఎప్పుడు నమ్ముతావు? నేను ఆ చెరువులోకి దిగి అది నిజంగా 8 ఉందో 10 ఉందో తెలుసుకున్న తర్వాత, ఇక ఆ తర్వాత ఎవడో వచ్చి ఒరే ఈ చెరువు 5 అడుగులేరంటే ఒప్పుకుంటావా? మాట్లాడాలి, ఒప్పుకుంటావా? నేను దిగి చూసి చెప్తున్నా ఇది 10 అడుగుల లోతు. అలాగే యేసుక్రీస్తును గురించి కూడా భిన్నాభిప్రాయాలు ఈ దినాలలో చాలా మందిలో ఉన్నాయి. తప్పు కాదు, తెలియక మీరు ఇక్కడికి వచ్చిన ఆ ప్రారంభ సమయంలో ఒక తల్లి గారు, ఒక సహోదరి గారి ఇంట్లో ఒక అరగంట సేపు నేను కూర్చున్నా. అక్కడ వారు చక్కగా మమ్మల్ని ప్రేమించి వేడి వేడి ఇడ్లీ, మంచిగా చట్నీ చేసి పెట్టారు. హాయిగా తిన్నాం. ఎందుకంటే గత 3 నెలలుగా వేళకి తిండి లేదు, నిద్ర లేదు, తిరుగుడు. నాతో పాటు నా బిడ్డలు నిద్రాహారాలు లేకుండా దేవుని పని చేస్తున్నాం. తమ్ముడు చెప్పినటువంటి విషయాల్లో ఏది తప్పు కాదు, అది వాస్తవం. నిజంగా ఈరోజు నా మందిరంలో, నా పరిచర్యలో వేల మంది కూడుకొని మేము క్రిస్మస్ పండుగ చేసుకుంటాం. కానీ ఎప్పుడూ నన్ను అడగని వ్యక్తి, పలుమార్లు మేము కలిసాం కానీ ఏ రోజున పన్నెత్తి నాకు అది అని చెప్పి అడగని వ్యక్తి నా పక్కన కూర్చునన్నా 23వ తారీఖు మా ఇంటికి రండన్నా అని కోరినప్పుడు నాకెందుకో నా సొంత కార్యం కంటే తమ్ముని కార్యం నాకు ఎక్కువ అనిపించి ఈరోజు నా చర్చిలో ఉన్నటువంటి కార్యాన్ని 26వ తారీఖుకు మార్చుకొని నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నిన్నటి దినం 2 ఆరాధనలు ముగించుకొని సాయంకాలపు ఆరాధన సహవాస సేవకులకు అప్పగించి మచిలీపట్నం వెళ్ళి రాత్రి 1 గంట వరకు అద్భుతమైన కార్యం అక్కడ మా పరిచర్ల తరపున 17 స్థలాల్లో బ్రాంచ్ చర్చెస్ ఉన్నాయి. పెంతెకోస్తు ప్రార్థనా మందిరం అని అక్కడ చూసుకొని తమ్ముడు చెప్పినట్టుగా విజయవాడ వచ్చి
అక్కడ కార్యాలు ముగించుకొని సాయంకాలం 5:30కి బయలుదేరగా ఆ గూగుల్ తల్లిని నమ్ముకున్నాం మేము. ఎవరిని? ఆవిడెవరండే అంటారా? ఫోన్. అయ్యి బాబోయ్, వెరీ గుడ్. ఆ ఫోన్ నమ్ముకునేటప్పటికి అది స్ట్రైట్ రూట్ మానేసి డొంక రూట్లో కట్టుకెళ్ళిపోయింది మమ్మల్ని. నా కార్ ఏమో సిటీ, హోండా సిటీ. ఆ కార్ కిందకు ఉంటుంది, గ్రౌండ్ స్పేస్ తక్కువ. చిన్న గోయి తగిలిన పట్ పట్ తగులుతుంటే ఈడూరు సభకి వెళ్ళి కారు పోతుందిరా బాబా. ఇంకా 21వ తారీఖు అనగా జనవరి 21 వరకు నా ప్రయాణాలు ఉన్నాయి. బాబు స్లోరా, నా కొడుకే తోలుతున్నాడు, స్లో 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 అనుకుంటూ ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చేటప్పుడు తెలిసిన వార్త ఏమిటంటే, ఏం కంగారు పడకండి, ఇది 3వ పాట అన్నారు. దేవునికి స్తోత్రం. 3వ పాట ఏంటి అంటే, అప్పుడు ఒక సాహస కార్యం విన్నానండి. అనుకోకుండా ఈరోజు వర్షం వస్తుంది. ఇది ఇప్పుడు ఏది జరుగుతుందో ఎవరికి మరి. ఆ విచిత్రం చూడండి, వర్షం వస్తే మామూలుగా ఏం వర్షం కాదు, పెద్ద వర్షమే. మా కారు కూడా వైఫర్స్ వేసుకుని వచ్చాం. ఇంచుమించుగా 1.5 సేపు వైఫర్లు తుడుస్తూ వచ్చాయి. పెద్ద వర్షమే. ఏం జరుగుతుంది అక్కడ మీటింగ్ అనుకున్నాం. కానీ మీ దైవజనురాలు వెంబడి ఉన్న పెద్దలు సమర్థులు కనుక ఈ గుడారపు టెంట్ అప్పటికప్పుడు ఇక్కడ అమర్చడం చిన్న విషయం కాదు. ఇది దేవుని కృప, దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఇక్కడ ఎవరో ప్రభువుని నమ్మబోతున్నారు. ఎవరి హృదయాలలోనో యేసయ్య పుట్టబోతున్నాడు. ఎవరి ఇంటిలోనో యేసయ్య రాబోతూ ఉన్నాడు. ఎన్నో ఏండ్లుగా మీ కుటుంబాలలో ఉన్న నిరాశ, నిస్పృహలు ఈ రాత్రి దేవుడు తొలగించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ కార్యం జరగడం ఆ నల్లోడికి ఇష్టం లేదు. పాపోయ్, ఎవరి వంక చూస్తున్నావు చెల్లె? నల్లోడని ఇలాగంటే అలా చూస్తున్నాడు. తేడాలు వచ్చేస్తాయి. అపవాది సాతాను గడికి నేను ముద్దుగా పెట్టుకున్న పేరు నల్లోడు. నల్లోడు అనేటప్పటికి ఆ పాప చూడండి, పాప నిర్మలంగా నల్లోడి వైపు చూస్తుంది. ఏంటా నేను నల్లోడినంటే అన్నాడు అనుకో, ఇక్కడ 2వ ప్రపంచ యుద్ధం మొదలవుద్ది. ఇక్కడ నల్లోడు అంటే సాతానుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరో ఈ రాత్రి స్వస్థపరచబడబోతున్నారు. దీర్ఘకాలిక రోగముతో డాక్టర్లు డిక్లేర్ చేసేసాడు, నువ్వు బతికినంత కాలం మందు వాడాలా, వాడినా ఎక్కువ రోజులు బ్రతకవు. డాక్టర్ డిక్లేర్ చేసేసాడు. ఈ రాత్రి ఎవరినో దేవుడు తాకబోతున్నాడు. ఎవరినో దేవుడు తాకబోతున్నాడు. ఎవరినో దేవుడు ముట్టబోతున్నాడు. అది నిన్నే అయితే చెయ్యతి ఆమేనంటావా? ఆమేనంటే అర్థం ఏంటి? అలాగూ ఎవరినో దేవుడు తాకబోతున్నాడు ఈ రాత్రి. ఎవరినో దేవుడు ముట్టబోతున్నాడు ఈ రాత్రి. నీ శరీరములోకి, నీ కుటుంబంలోనికి ప్రవేశించినటువంటి ఆ బలహీనతనే వ్యాధిని ఈ రాత్రి స్వస్థపరచబోతున్నాడు నా యేసయ్య. ప్రభువునందు ప్రియులరా, నేను ఇక్కడికి వచ్చేసరికి క్రీస్తు నేడు పుట్టెను. ఏమంటున్నారు మీరు? క్రీస్తు నేడు, దానికి అర్థం చెప్పండి. దానికి అర్థం చెప్పండి. క్రీస్తు నేడు పుట్టెనమ్మా. నా మాట ఇదిగో, నా బాటిల్ తీసేసుకో, నాకు అక్కర్లేదు. ఓ మంచిని అడగడానికి కూడా రభస్ చేసేది. నా మాటలు తీసుకుంటే ఏం పర్లేదు, నేను తర్వాత తోలుతానులే. నేను మీకు బాటిల్ ఇస్తే నాకు డ్రింక్ ఇస్తాడు ఆయన. చెప్పండి చెప్పండి, నా మాట క్రీస్తు నేడు పుట్టెను అంటే అర్థం ఏంటమ్మా చెల్లి? నేడు పుట్టెను అనుంది. ఈరోజు మన కోసం పుట్టెను అని అర్థం. ఈ మాట 2025 సంవత్సరాల క్రితం రాయబడింది. కానీ కొంతమంది ఈ మాట విన్నారనుకో, ఈ ఆల పుట్టడం ఏంటి రాలి దేవుడా,